పని పని ఎక్కడ కాదు దిగాలి మరి వెనక్కి చెప్పరా కుర్చీలు కూడా వేస్తున్నారు. కుర్చీలో కూర్చో భూతం సరస్య మహదాత్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహ భక్తాన్ హరకాల యోగీంద్ర విశ్రామ పూర్ణాయ నమో నమస్కార్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం పరబ్రహ్మణే నమః. చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యదే పౌరుషే చ ప్రతిద్వంద్వః శమైనం జహిరావణిం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాం. స్వామివారికి తిరుమల సేవ ప్రారంభమవుతుంది. సాన్నిధ్యంలో చక్కగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకొని
ఈరోజు మన కాలాన్ని సక్రమంగా వినియోగించుకున్నాం. మనం భద్రాచల రాముడు అందరికీ కూడా చక్కని శుభాలను ప్రసాదించాలి. అస్తమించేటప్పుడు పూర్వకంగానే చూడాలి. ఇది లెక్కన వాడి శాస్త్రం. అది సరిగ్గా ఇప్పుడు సూర్యుడు పూర్వలింగంగా ఉండాలి. ఆ సమయంలో ఆ సూర్యుడు అద్భుతంగా రామచంద్రమూర్తి బయలుదేరి ఆ గురువు సేవను స్వీకరిస్తాడు. గురువు సేవను సేవించి మనం కర్మలు ధరిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి ఇది జలావహం జలే నిత్యం అని వాల్మీకి మహర్షి చెప్తారు. ఆ ఆదిత్య హృదయానికి చివరిలో చెప్తూ జలావహం జలే నిత్యం. ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది అందరికీ విజయాలను చేకూరుస్తుంది. అందుకని మీరు నిత్యం కూడా పఠించండి. సూర్యుని యొక్క అనుగ్రహంతో మీరు గొప్ప ఫలితాలను పొందుతారని వాల్మీకి మహర్షి చెప్పాడు. అటువంటి ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు ఉపదేశంగా చేయడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మాది దేవతలంతా కూడా రావణ సంహారం అయిన తర్వాత రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. ఆ బ్రహ్మాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని కూడా ఇక్కడ పారాయణ చేస్తుంది. ఈ రెండు పారాయణలు జరిగిన వెంటనే క్లీన్ సేవ జరుగుతుంది. వాడు మైక్ తీసుకుపోయి అక్కడ పెట్టి अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्. అందుకని మళ్ళీ ఆటకి ఇచ్చేసారు. ఫోన్ చేయమని చెప్పారు. అదే జరిగింది. ఇద్దరు సార్ అడిగారు అక్కడ ఇవ్వట్లేదు. ప్లేస్ దగ్గర